ఓం శాంతి. ఈరోజు బాబా మనకి చెప్తున్నారు, స్వయం బాబాకి సహయోగిగా అవ్వండి, సర్వాత్మలను సహయోగిగా చేయండి. ఏ ఏ రూపాలలో బాబాకి మనం సహయోగిగా కావాలి, ఇతరాత్మలను ఏ విధంగా బాబా సేవలో సహయోగిగా చేయాలి, ఈ యొక్క విషయాలను బాబా మనకి తెలియచేస్తున్నారు. ఎలా అయితే ప్రజలు రాజుకి సహయోగులుగా ఉంటారు, స్నేహిగా ఉంటారు, అలాగే మొదట మీరు ఈ సర్వకర్మేంద్రియాలకు, విశేష శక్తులకు సదా స్నేహిగా, సహయోగిగా ఉండాలి. ఆత్మ రాజు, యజమాని. ఈ కర్మేంద్రియాలు, శక్తులు మనకి ప్రజలు. రాజుకి ఎలాగైతే ప్రజలు సహయోగిగా ఉంటారో, స్నేహిగా ఉంటారో, అలాగే మీరు కూడా మొదట ఈ సర్వకర్మేంద్రియాలు, స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలు. స్థూల కర్మేంద్రియాలు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి కాళ్ళు, చేతులు, ముఖం, ఇవన్నీ కూడా స్థూల కర్మేంద్రియాల్లోకి వస్తాయి. సూక్ష్మ కర్మేంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం. వీటన్నింటికి కూడా మనం యజమాని అయ్యి స్నేహిగా, సహయోగిగా కావాలి. అప్పుడే వీటి ప్రభావం సాకారంలో మీ యొక్క సేవా సాతీలపై, లౌకిక సంబంధీకులపై, సహయోగులపై పడుతుంది. ఎప్పుడైతే మీరు రాజుగా అయ్యి ఈ కర్మేంద్రియాల యొక్క సహయోగాన్ని పొందుతారో, అప్పుడే సేవలో కూడా మీ సహయోగులు మీకు స్నేహి అవుతారు, సహయోగి అవుతారు. అలాగే లౌకిక సంబంధీకులు కూడా మీకు సహయోగి అవుతారు. స్వయం కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకున్నప్పుడే ఇతర సహయోగులందరూ మీ కార్యాలలో సహయోగి అవుతారు. స్వయం కర్మేంద్రియాలపైనే కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఇతరాత్మలు కూడా మనకు సహయోగిగా కాలేరు. కనుక మొదట మన కర్మేంద్రియాలను మనం సహయోగిగా చేసుకోవాలి. ఎవరికైనా సహయోగం ఎప్పుడు చేస్తారు? స్నేహం ఉన్నప్పుడే చేస్తారు. అలాగే బాబాపై మీకు స్నేహం ఉంది అంటే గుర్తేంటంటే, బాబా యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగి కావాలి. ఎవరికైనా స్నేహం ఉంటే వారు ఏ సహయోగం అడిగినా కూడా తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే స్నేహానికి గుర్తు సహయోగాన్ని అందించటం. అలాగే బాబా అంటే నాకు ఇష్టం అని మనం చెప్పటం కాదు. బాబా అంటే మనకి స్నేహం ఉంది అంటే బాబా చేసే ప్రతి కార్యంలో మనం సహయోగిగా కావాలి. ఎంతెంత బాబాకి మనం సహయోగిగా అవుతామో అంతంత సహజ యోగిగా అవుతాం. బాబా కార్యంలో సహయోగం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే యోగంలో మనకి కష్టం అనిపించదు, శ్రమ అనిపించదు, యోగం కుదరట్లేదు అనే సంకల్పం కూడా రాదు. సహజంగా యోగిగా ఉంటుంది. ఎవరు? సహయోగి ఆత్మ.
రాత్రి పగలు ఇదే సంలగ్నతలో ఉంటారు సహయోగి ఆత్మలు. బాబా మరియు సేవ, ఇంకేది వారికి గుర్తురాదు. బాబా స్మృతిలో, బాబా సేవలో రాత్రి పగలు ఎలా సహయోగం చేయాలి, ఏ రూపంలో సహయోగం చేయాలి, ఇదే ఆలోచనలో ఉంటున్న కారణంగా సహయోగి ఆత్మకు స్వతహాగా బాబా గుర్తుంటారు. వారికి రాత్రి పగలు బాబా మరియు సేవ తప్ప ఇంకేది కనిపించదు. ఎప్పుడైతే బాబాకి మీరు సహయోగిగా అవుతారో, దాని ద్వారా సహజ యోగిగా అవుతారో, అప్పుడు ఇంక మాయ మీ దగ్గరికి రాదు. బాబా స్మృతి ఉన్న చోట మాయ ఉండదు, మాయ ఉన్న చోట బాబా ఉండరు. మరి మాయకి మనం దూరంగా ఉండాలి, నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి అంటే ఆధారం రోజంతా ఏదో ఒక రూపంలో ప్రతి సమయం బాబాకి మనం సహయోగిగా ఉండాలి. ఎవరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ ఈశ్వరీయ స్నేహం ద్వారా వారిని బాబాకి సహయోగిగా చేయండి. పరస్పరం ఒక్కటిగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి సూత్రంలో బంధించండి. స్నేహి ఆత్మ మొదట సహయోగిగా అవుతుంది. సహయోగి అవుతూ అవుతూ సమయం వచ్చేసరికి సహజయోగి అయిపోతుంది. కనుక ఎవరు ఏ మార్గంలో నడుస్తున్నా, ఎలా ఉన్నా, మీరు మొదట ప్రతి ఆత్మను బాబాకి సహయోగిగా చెయ్యండి. బాబాకి మొదట స్నేహిగా చెయ్యండి, సహయోగిగా చెయ్యండి. అప్పుడు వారు సహజయోగిగా స్వతహాగా అయిపోతారు. కనుక మనం కేవలం బాబాకి సహయోగి అవ్వటమే కాదు, సర్వాత్మల్ని కూడా ఏదో ఒక రూపంలో బాబాకి సహయోగిగా చెయ్యాలి. కొంతమందికి రోజు క్లాస్కి వచ్చే అవకాశం ఉండదు, కానీ వాళ్ళకి బాబా అంటే ఇష్టం. ఇలా బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు. అయితే వారు రోజు రాలేకపోయినా ఏ రూపంలో బాబాకి సహయోగి అవ్వాలనుకుంటున్నారో ఆ రూపాన్ని గ్రహించి ఆ రూపంలో వారికి సేవా అవకాశం ఇవ్వాలి. అలా వారు రోజూ రాకపోయినా శరీరంతోనైనా, మనసుతోనైనా, ధనంతోనైనా ఏదో ఒక రూపంలో సహయోగి అవుతూ ఉంటే కొద్ది రోజులకి వారు తప్పనిసరిగా సహజయోగి అయిపోతారు. తెలియకుండానే వారికి బాబా స్మృతి సహజంగా నిండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వారు బాబాకి పూర్తిగా దగ్గరైపోతారు. కనుక మీరెలాగైతే స్నేహి అయ్యి బాబాకి సహయోగం చేస్తూ సహజయోగి అవుతున్నారో, అలాగే ఇతరాత్మల్ని కూడా బాబాకి స్నేహిగా సహయోగిగా చేస్తూ వారిని కూడా సహజయోగిగా తయారు చేయండి. ఈశ్వరీయ స్నేహం అనేది పరివర్తనకి పునాది. జీవిత పరివర్తనకి బీజం ఏంటంటే ఈశ్వరుడి యొక్క స్నేహం. ఏ ఆత్మల్లో ఈ ఈశ్వరీయ స్నేహం అనే బీజం పడుతుందో ఆ బీజం సహయోగి అయ్యే వృక్షాన్ని స్వతహాగా పుట్టిస్తుంది. ఏదైనా బీజం వేసినప్పుడు తప్పనిసరిగా కొద్ది రోజులకి అది మొక్కగా మారుతుంది.
అలాగే ప్రపంచంలో ఆత్మల్ని మనం పరివర్తన చెయ్యాలి అంటే మనం వేయవలసిన బీజం ఏంటంటే ఈశ్వరీయ స్నేహం అనే బీజం. మొదట బాబా స్నేహంలోకి తీసుకురండి వారిని. ఈ బీజం వేస్తే కొద్ది రోజులకు తెలియకుండానే వారి ద్వారా ఏదో ఒక రూపంలో సహయోగం అనే వృక్షం ఉద్భవిస్తుంది. స్నేహం అనేది బీజం, సహయోగం అనేది వృక్షం, దానికి వచ్చేటువంటి ఫలం సహజయోగం. ఇలా ఆత్మల్ని మొదట బాబా స్నేహంలోకి తీసుకురండి. ఏదో ఒక రూపంలో బాబాకి సహయోగం చేయించండి. వారు సహజయోగిగా అయ్యే ఫలాన్ని పొందేలాగా చేయండి. ఎందుకంటే ఈ పరివర్తన అనే బీజం వేసినప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. అది ఫలితాన్ని ఇవ్వకపోవటం అనేది ఉండదు. బీజం వేసినప్పుడు వృక్షం తప్పనిసరిగా వస్తుంది, కానీ టైం పట్టచ్చు. కొన్ని బీజాలు మనం రోజు నీరు వేస్తే ఫలించేస్తాయి, కానీ కొన్ని బీజాలు వర్షం పడినప్పుడు మనం ఆ బీజం నాటామో అనేది మర్చిపోతాం, కానీ తెలియకుండా మొక్క వచ్చేస్తుంది. అలాగే విశ్వంలో ఆత్మలందరికీ బాబా స్నేహం అనే బీజం వేస్తే వారికి నేను జ్ఞానం చెప్పాను కానీ తెలుసుకోలేదు, అంగీకరించలేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఆత్మల యొక్క జ్ఞానం అనే బీజం వెంటనే ఫలిస్తుంది, కానీ కొంతమంది ఆత్మల యొక్క బీజం పరిస్థితులు వచ్చినప్పుడు ఫలిస్తుంది. కానీ మనం వేసిన బీజం మాత్రం అవినాశి, వినాశనం అవ్వదు. ఏదో ఒక రోజు ఫలితాన్ని ఇస్తుంది. కనుక మనం చేసిన సేవ వ్యర్థమైంది అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. వారికి బాబా సందేశాన్ని ఇచ్చాను కానీ తెలుసుకోలేదు, వినలేదు, చదవలేదు అని మనం అనుకోకూడదు. ఏదో ఒక రోజు వారికి అది తప్పనిసరిగా అందుతుంది. అందరి మనసులో శుభభావన, శుభకామన ఉండాలి. ఈ సహయోగం ఏ కార్యంలోనైనా సఫలతిప్పిస్తుంది. మనం ఏదైనా బాబా సేవా కార్యం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో, అది ఎవరి కార్యమైనా, ఎక్కడ జరుగుతున్నా, ఎవరు ఏ రకంగా సేవ చేస్తున్నా, ఆ కార్యం పట్ల మనమంతా శుభభావన, శుభకామన పెట్టుకుంటే తప్పనిసరిగా ఆ కార్యంలో సఫలత లభిస్తుంది. ఎందుకంటే శుభభావన, శుభకామన అనేది కోట. ఈ కోటలోకి వచ్చినటువంటి ఆత్మలందరూ పరివర్తన అయిపోతారు. మనం ఎక్కడ ఏ సేవ చేస్తున్నా శుభభావనతో, శుభకామనతో ప్రారంభించినప్పుడు ఏ ఆత్మల కోటలోకి ప్రవేశించినా తప్పనిసరిగా పరివర్తనే వెళ్తారు. ఎక్కడ సేవ చేస్తున్నా అందరి సహయోగంతోనే వాయుమండలం అనే కోట తయారవుతుంది. ఎక్కడైనా మనం ఏదైనా సేవ చేస్తున్నప్పుడు మొదట అక్కడ వాయుమండలాన్ని చాలా శక్తివంతంగా తయారు చేసుకోవాలి. సాధారణంగా సేవ ప్రారంభించకూడదు. కొద్ది రోజులు మనం ఆ ప్రారంభించే సేవ కోసం శుభభావనతో, శుభకామనతో వైబ్రేషన్స్ పంపించి కోటను తయారు చేసినప్పుడు, తర్వాత మనం ఆ సేవ చేసేటప్పుడు ఏ ఆత్మలైతే అందులోకి ప్రవేశిస్తారో వారందరూ బాబాకి సహయోగిగా అయిపోతారు. ఈశ్వరీయ స్నేహం అనే సూత్రంలో మనం బంధించినప్పుడు ఆత్మల్ని
వారిలో అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా బాబాకి సహయోగి అయ్యేటువంటి ఆలోచన వారికి ఉత్పన్నమవుతుంది. మనం ఎక్కడ ఏ సేవ చేస్తున్నా బాబా సందేశం ఇచ్చేటప్పుడు మొదట ఎప్పుడైతే ప్రతి ఆత్మ బాబాని తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి అని ఎప్పుడైతే శుభభావనతో శుభకామనతో మంచి వాయుమండలం అనేటువంటి కోటను తయారు చేస్తామో, వచ్చిన ఆత్మని ఈశ్వరీయ స్నేహం అనేటువంటి సూత్రంలో బంధిస్తామో, అప్పుడు అనేక ఆలోచనలతో వచ్చినటువంటి ఆత్మ బాబాకి సహయోగి అవ్వాలనేటువంటి ఆలోచనలోకి పరివర్తన అయిపోతుంది. వాయుమండలం యొక్క ప్రభావం ఆత్మపై అంత మంచిగా పడుతుంది. కనుక ఎక్కడ ఏ కార్యం చేస్తున్నా, ఎవరు ఏ సేవ చేస్తున్నా మొదట వాయుమండలాన్ని శక్తివంతంగా చేసుకోవాలి. ఇప్పుడు సర్వాత్మలకి సహయోగి అవ్వండి, అవుతున్నారు. కానీ వారిని ఇంకా సమీపంగా తీసుకురండి బాబాకి. మీరు సహయోగి అవ్వటం కాదు, వారిని బాబాకి సహయోగిగా చెయ్యండి. మీరు చేసుకుంటే మీకు ప్రాప్తి, కానీ మీ ద్వారా వారిని తయారు చేస్తే వారికి కూడా పుణ్యకథ జమ అవుతుంది. కనుక మీరు వారికి సహయోగి అవ్వటమే కాదు, మీరే ఆత్మలనైతే తయారు చేస్తున్నారో ఆ ఆత్మల్ని కూడా ఏదో ఒక రూపంలో బాబాకి సహయోగిగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా వస్తుంది. ఇప్పుడు మీరు వారిని సహయోగి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ముందు ముందు వారే సహయోగి అయ్యేటువంటి ఆఫర్ మీకు ఇస్తారు. ఇప్పుడు మీరు వారికి అనేక రకాలుగా బాబా జ్ఞానం చెప్పి బాబా యొక్క స్నేహంలోకి తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో బాబాకి సహయోగి చేయాలని చూస్తున్నారు. కానీ ముందు ముందు మీరేం చెప్పక్కర్లేకుండానే ఆత్మలు బాబాకి సహయోగిగా అయ్యేటువంటి ఆఫర్ స్వయానికి స్వయమే ఇస్తారు. సమయానుసారం సేవ యొక్క రూపురేఖ కూడా మారిపోతుంది. ఇప్పుడు మారుతుంది, ఇక ముందు ఇంకా మారిపోతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరూ బాబాకి స్నేహి అయిపోతారు, సహయోగి అయిపోతారు, సహజయోగి అయిపోతారు. ఇప్పుడు ఇంక మీరు ఎక్కువ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది శ్రేష్ఠ కార్యం, అందువల్ల మేం కూడా సహయోగులు అవుతాం అని స్వయానికి స్వయమే వారు అనేటువంటి రోజు వస్తుంది. ఇప్పుడు మన డ్యూటీ ప్రకారం మనం చెప్పి వారికి సహయోగి చేస్తున్నాం. కానీ ఇక ముందు మనం చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితుల్ని చూసి వారికే ఈశ్వరుడి స్నేహం చాలా గొప్పది, ఈశ్వరునికి సహయోగిగా కావాలి, ఈశ్వరీయ సేవ చెయ్యాలి అనేటువంటి సంకల్పం వారికే వచ్చి మనం చెప్పక్కర్లేకుండానే సర్వాత్మలు బాబాకి సహయోగి అయిపోతారు. ఇలా ఎవరైతే ఈశ్వరుడి యొక్క స్నేహంతో, స్వచ్ఛమైన హృదయంతో, స్నేహంతో బాబాకి సహయోగి అవుతారో వారికి బాబా ద్వారా కోటాను కోట్ల రెట్లు సహయోగం తీసుకునే అధికారం ప్రాప్తిస్తుంది. ఎవరైనా అజ్ఞాని ఆత్మలైనా జ్ఞాని ఆత్మలైనా ఎవరైతే ఈశ్వరుడి యొక్క స్నేహాన్ని అనుభవం చేసుకుని ఏ రూపంలో బాబాకి సహయోగి అయినా, శరీరంతో సేవ చేసినా, మనస్సుతో చేసినా, ధనంతో చేసినా, మంచి మనస్సుతో హృదయంతో సహయోగి అయిన ఆత్మకి బాబా కోటాను కోట్ల రెట్లు సహయోగం పొందటానికి అధికారిగా చేసేస్తారు.
పెద్ద కార్యం కూడా సహజమయ్యేటువంటి చిత్రాన్ని ఒకటి భక్తి మార్గంలో మనకు చూపించారు. ఏంటంటే కృష్ణుడు పర్వతం ఎత్తినప్పుడు, గోవర్ధనగిరి పర్వతం అది పెద్ద పర్వతం, కానీ అందరి చిటికిన వేలు సహాయంతో దాన్ని చాలా సహజంగా లేపినట్లుగా చూపిస్తారు. అది వ్రేలు యొక్క సహయోగం అంతే. అది సహయోగానికి గుర్తు. ఆ చిత్రం అందరూ భగవంతునికి సహయోగం చేసిన దానికి గుర్తు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సహయోగి అయ్యి అందరినీ కూడా సహయోగం చేయించటం అనేది ఇప్పుడు చాలా అవసరం. మనం బాబాకి ప్రతి కార్యంలో సహయోగి కావాలి. తనువు, మనస్సు, ధనం, మనస, వాచ, కర్మణ, ఈ 6 విషయాలలో భగవంతుడికి మనం సహయోగం చేస్తూ అందరినీ కూడా సహయోగం చేయించేటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఇలా ప్రతి ఆత్మని బాబాకి సహయోగిగా చెయ్యాలి అంటే ఆ ఆత్మలకి ఇప్పుడు మనం శక్తిశాలి బాణం వెయ్యాలి. ఆ బాణంతో సహా పక్షి బాబా దగ్గరికి చేరుకోవాలి. ఆత్మల్ని సహయోగిగా చేసేటువంటి శక్తిశాలి బాణం ఏంటంటే ఈశ్వరీయ స్నేహం. స్నేహంలో ఏ ఆత్మైనా అర్పణైపోతుంది. అలా బాబాకి స్నేహిగా చేసినప్పుడు అటువంటి ఆత్మైనా కూడా బాబాకి తప్పనిసరిగా సహయోగి అయిపోతుంది. సర్వాత్మలకు సహయోగం యొక్క భావన, సంతోషం యొక్క భావన, సద్భావన, ఈ శక్తిశాలి బాణాలు మనం వేయాలి. ఈ బాణాల ద్వారా వాళ్ళు ఈశ్వరుడికి సహయోగిగా కావాలి. సర్వుల నుంచి సహయోగం పొందటానికి కూడా ఆధారం శుభచింతక్ స్థితి. బాబాకి మనం సహయోగి కావాలి, అందరినీ బాబాకి సహయోగిగా చెయ్యాలి. అలాగే మనం కూడా సర్వుల నుంచి సహయోగం పొందాలి. సర్వుల నుంచి సహయోగం పొందాలంటే కూడా ఆధారం శుభచింతక్ స్థితి ఉండాలి. అందరి పట్ల శుభం ఆలోచించాలి. ఏ ఆత్మ ఎలా ఉన్నప్పటికీ ఎవరైతే ప్రతి ఆత్మ గురించి శుభం ఆలోచిస్తారో ఆ స్థితి అందరి నుంచి సహయోగం పొందటానికి ఆధారం అవుతుంది. శుభచింతక్ భావన మరియు మనసులో సహయోగ భావన సహజంగా మరియు స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. స్నేహి ఆత్మలే సహయోగిగా అవుతారు. కనుక శుభచింతనతో సంపన్నంగా ఉండండి. శుభచింతకులుగా అయ్యి సర్వులను స్నేహిగా సహయోగిగా తయారు చేయండి. మీరు శుభచింతన పెట్టుకోండి అందరి గురించి. ఈ శుభచింతనతో స్వయం కూడా సంపన్నంగా కండి. అందరి గురించి శుభం ఆలోచిస్తూ అందరినీ బాబాకి స్నేహిగా సహయోగిగా తయారు చేయండి. ఎవరైతే జీవితంలో బాబా సేవలు అవసర సమయంలో బాబాకి సహయోగి అవుతారో వారికి డ్రామానుసారం విశేషమైన బలం లభిస్తుంది. ఎప్పుడైనా బాబాకి ఏదైనా అవసర సమయంలో మన శరీరంతో సేవ చేసినా, మనసుతో సేవ చేసినా, ధనంతో సేవ చేసినా, ఏ రకంగా సేవ చేసినా కానీ ఆ సేవ సహయోగం ద్వారా డ్రామానుసారం మనకి చాలా విశేషమైనటువంటి బలం లభిస్తుంది. ఇది బాబా యొక్క వరదానం. అవసర సమయంలో
బాబాకి సహయోగి అయిన ఆత్మకి బాబా నుంచి విశేష శక్తి తప్పకుండా లభిస్తుంది. మీ పురుషార్థం మీరు చేస్తున్నారు, కానీ బాబాకి సహయోగం చేసిన దానికి ఎగస్ట్రా బలం లభిస్తుంది మనకి. అది మన శక్తి కంటే గొప్ప శక్తి. ఆ ఎగస్ట్రా బలంతో మనం అసంభవం అనుకున్న కార్యాలు కూడా సంభవం అవుతాయి. కనుక మీ పురుషార్థం మీరు చేస్తున్నారు, కానీ దానితో పాటు బాబాకి సహయోగి అయ్యేటువంటి ఎగస్ట్రా బలాన్ని కూడా బాబా నుంచి పొందండి. సేవా ప్లాన్స్లో కూడా అందరినీ సంపర్కంలోకి సమీపంగా తీసుకురండి. కేవలం జ్ఞానం చెప్పటమే కాదు, ఆత్మలకి బాబా సంపర్కంలోకి తీసుకురండి, బాబాకి సమీపంగా తీసుకురండి, బాబాకి స్నేహిగా చేయండి. అప్పుడు చూడండి మీ సేవా రిజల్ట్ ఎంత మంచిగా వస్తుందో. కేవలం జ్ఞానం చెప్పి వదిలేస్తున్నారు మీరు, వారు బాగుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాకుండా ఆత్మల్ని బాబా సంపర్కంలోకి తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో వారిని బాబాకి సహయోగిగా చేస్తే వచ్చేటువంటి ఫలితం చాలా మంచిగా ఉంటుంది అంటున్నారు బాబా. ఏ సేవ చేస్తున్నా మీరు ఇదే లక్ష్యం పెట్టుకోండి. మీరు స్వయం మైట్ అయిపోండి, ఇతరాత్మల్ని మైక్ చేయండి. నేను మైక్ అయి చెప్పాలి అని మీరు అనుకోకండి. ఇతరాత్మల చేత బాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయించండి. వారు చెప్తున్నప్పుడు మీరు శక్తి స్వరూపంగా అయ్యి అక్కడ ఆ శక్తి కిరణాలతో వాతావరణాన్ని మంచిగా తయారు చేయండి. ఈ లక్ష్యం పెట్టుకోండి. ఇలా వాయుమండలాన్ని శక్తివంతంగా చేసినప్పుడు ఆ వాయుమండలంలోకి ఏ ఆత్మ ప్రవేశించినా కూడా బాబాకి స్నేహిగా సహయోగిగా అయిపోతుంది. కనుక ఏ సేవ చేస్తున్నా మీ లక్ష్యం ఏంటంటే అక్కడ ఏ ఆత్మ మైక్గా అయి చెప్తున్నా మీరు మైట్ అయ్యి వైబ్రేషన్స్ పంపించండి. మీ సేవలో ఏ లక్ష్యం పెట్టుకోవాలి అంటే మనం తయారు చేసే మైక్ కూడా ఎలా ఉండాలంటే అనుభవం ఆధారంగా వారు మీ యొక్క మరియు బాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలి. ఇతరాత్మల్ని మీరు బాబా జ్ఞానం చెప్పేటువంటి మైక్గా తయారు చేసేటప్పుడు మీ లక్ష్యం ఏంటంటే ఆత్మలు బాబా యొక్క స్నేహాన్ని అనుభవం చేసుకుని ఆ అనుభవం ఆధారంతో వారు చెప్పేటువంటి ఆ జ్ఞానంలో కూడా బాబాని ప్రత్యక్షం చేసే విధంగా ఉండాలి. ఇలా మీరు సేవ చేసేటప్పుడు స్వయం మైట్ అయ్యి శక్తివంతంగా అయ్యి బాబాని ప్రత్యక్షం చేసేటువంటి మైక్ని ఆత్మల్ని తయారు చేయండి. వారి ప్రభావం స్వతహాగానే ఇతరాత్మలపై పడుతుంది. ఎప్పుడైతే వారు బాబాని ప్రత్యక్షం చేసేటువంటి విషయాలు చెప్తారో అప్పుడు ఇతరాత్మలపై సహజంగా బాబా యొక్క ప్రభావం పడుతుంది. కనుక ఇప్పుడు మీ సేవా లక్ష్యం ఏంటంటే మీరు మైకై జ్ఞానం చెప్పాల్సిన అవసరం లేదు. బయట ప్రపంచంలో స్థూలంగా నోటి ద్వారా జ్ఞానం చెప్పేటువంటి మైక్ ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. వారిని మీరు తయారు చేయండి. మీ శక్తిని ఉపయోగించడానికి బదులు వారి శక్తిని ఈశ్వరుడి యొక్క సేవలో ఉపయోగించేలాగా చేయండి. మీరు తయారు చేసేటువంటి
ఆ జ్ఞానం చెప్పేటువంటి ఆత్మలు కూడా ఎలా ఉండాలి అంటే బాబాని ప్రత్యక్షం చేసేటువంటి ఆత్మలుగా ఉండాలి. అలాంటి ఆత్మల్ని తయారు చేసి సేవలో బాబాని ప్రత్యక్షం చేయండి. ఇలా మీరు సహయోగి అవ్వటమే కాదు, బాబాకి సర్వాత్మల్ని కూడా బాబాకి సహయోగిగా చెయ్యండి. ఏ వర్గంలోనైనా, ఏ క్షేత్రంలోనైనా, చిన్న పెద్ద దేశాలలో అందరూ మీకు ఇలాంటి మైకులు తప్పనిసరిగా దొరుకుతారు. మైక్గా జ్ఞానం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అథారిటీతో మాట్లాడేవారు చాలామంది ఉంటారు. కనుక ఆత్మల్ని ఈశ్వరీయ స్నేహం యొక్క అనుభూతితో బాబాకి సహయోగిగా తయారు చేసి బాబాని ప్రత్యక్షం చేసేటువంటి సేవలో వారిని ముందు పెట్టండి. ఇలా మీరు మైక్ అవటం కాదు, ఇతరాత్మల్ని కూడా మైక్ చేసేటువంటి సేవ చేయండి. వర్తమాన సమయంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, వారి దగ్గర చాలా ఎనర్జీ, శక్తి కూడా ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించే విధి వారికి రావట్లేదు. వారికి కూడా చాలా అథారిటీ ఉంది బయట ప్రపంచంలో కొన్ని సంస్థల్లో, కానీ వారికి ఉపయోగించే విధి రాక వారు అథారిటీగా కనిపించట్లేదు. అలాంటి ఆత్మలకి మీరు జ్ఞానం చెప్పి వారి ద్వారా బయట ప్రపంచంలో ఆత్మలకి జ్ఞానం చెప్పిస్తే వారు చాలా ప్రేమతో బాబాకి సహయోగి అవుతారు, బాబాకి సమీపంగా వచ్చేస్తారు. ఇలా మీరు సహయోగి అవుతూ ఇతరాత్మల్ని కూడా సహయోగిగా చేస్తూ బాబా సేవ పెంచినప్పుడు 9 లక్షల మంది తయారైపోతారు. ఇలా జ్ఞానం చెప్పేటప్పుడు విన్నటువంటి ఆత్మల్లో కొంతమంది వారసులు తయారవుతారు, కొంతమంది ప్రజలు తయారవుతారు. కనుక ఇలా మీరు జ్ఞానం చెప్పేటప్పుడు మీరు సహయోగి అవ్వటమే కాదు, మీరు తయారు చేసే ఆత్మల్లో ఎవరైతే బాబాకి సహయోగి ఆత్మలు ఉన్నారో వారిని కూడా మీరు సేవలో ముందుకు తీసుకురావాలి. ఇప్పటి వరకు మీరు కొంతమందిని బాబాకి సహయోగిగా చేశారు. అయితే ఆ ఆత్మల్ని సహయోగి వరకే ఉంచేకండి. మొదట ఆత్మల్ని బాబా స్నేహంలోకి తీసుకురండి. ఆ స్నేహ సూత్రంలో బంధించి సహయోగిగా చెయ్యండి. తర్వాత వారిని అంతవరకే ఉంచకుండా వారసులుగా తయారు చేయండి. మీ సేవా లక్ష్యం ఏంటంటే మీరు ఏ ఆత్మలనైతే తయారు చేస్తున్నారో ఆ ఆత్మల్ని ఒకవైపు వారసులుగా కూడా తయారు చేయండి, రెండో వైపు మీ తరపున జ్ఞానం చెప్పేటువంటి మైక్గా కూడా తయారు చేయండి. ఇలా మీరు సహయోగి అవ్వటమే కాదు, మీరు సేవ చేయటమే కాదు, విశ్వ కళ్యాణకారి అయ్యి విశ్వాత్మల్ని కూడా తయారు చేయండి. సహయోగానికి గుర్తు చేతిలో చేయి కలుపుతారు. అలా బాబాకి సహయోగి అవ్వటం అంటే బాబా చేతిలో చేయి ఎప్పుడు ఉండాలి మనకి. బుద్ధి ద్వారా బాబా తోడు అనుభవం కావాలి. ఏదైనా కార్యం చేసేటప్పుడు ఆ కార్యంలో ఎవరైతే సహయోగి అవుతారో వారందరూ చేతులు కలుపుకుంటారు. అలాగే ఇక్కడ మనం బాబాకి సహయోగిగా చేయటం అంటే ఆత్మల్ని వారి చేతిని బాబా చేతికి అందించాలి. వారి బుద్ధి యొక్క తోడుని బాబాతో కలపాలి. అప్పుడు వారు బాబాకి సహయోగి అవుతారు, తర్వాత వారసులుగా కూడా అయిపోతారు. కనుక ఆత్మల్ని సహయోగిగా అయ్యేటువంటి సేవని పెంచండి. ఏ కార్యం చేస్తున్నా
స్వయం చేయటంలో కూడా విశాల హృదయంతో ఉండండి. ఇతరుల్ని సహయోగి చేయటంలో కూడా విశాల హృదయులు అవ్వండి. మీరు విశాల హృదయంతో సేవ చేయండి. మీరు విశాల హృదయంతో బాబాకి సహయోగి అవ్వండి. మీరు తయారు చేసే ఆత్మల్ని కూడా విశాల హృదయంతో బాబాకి సహయోగులుగా చేయించండి. స్వయం పట్ల కానీ, సర్వాత్మల పట్ల కానీ, మీ సహయోగుల పట్ల కానీ సంకోచితమైన మనసు పెట్టుకోకండి. విశాల హృదయంతో, విశాల భావంతో వాళ్ళని ముందు పెట్టండి. వారి చేత కూడా సేవ చేయించండి. వారిని ముందుకు తీసుకెళ్ళండి. మీ గురించి మీరు, నేను ఈ సేవ చేయగలనా లేదా, నాకంత శక్తి లేదు, చేయలేను అని మీరు కూడా సంకోచించకండి. మీ గురించి కూడా మీరు కూడా సంకోచించుకోకండి. మీ సహయోగి ఆత్మల గురించి కూడా సంకోచించకండి. మీరు చేయగలరా లేదా, ముందు పెడితే బాబా గురించి చెప్పగలరా లేదా అలా అనుకోకండి. విశాల హృదయంతో వాళ్ళని ముందు పెట్టండి. సహయోగిగా చెయ్యండి. విశాల హృదయంతో మీరు వాళ్ళని ముందు పెట్టి బాబా సేవ ప్రారంభించినప్పుడు మాయ కూడా ఏమీ చేయలేదు. విశాల హృదయం ఉన్న ఆత్మల మహిమ ఏంటంటే మట్టి కూడా బంగారం అయిపోతుంది. అక్కడ ఎలాంటి ఆత్మ అయినా కూడా పరివర్తన అయిపోతుంది. అంటే బలహీన సహయోగి కూడా శక్తిశాలి సహయోగి అయిపోతుంది. మీరెప్పుడైతే మీరు బాబాకి సహయోగి అవుతూ ప్రతి ఆత్మను బాబాకి సహయోగిగా చెయ్యాలి అని ప్రతి విషయంలో ముందు పెడుతూ విశాల హృదయంతో ముందుకెళ్తారో అప్పుడు బలహీన ఆత్మ కూడా మీకు శక్తిశాలి సహయోగి అయిపోతుంది. అసంభవం కూడా సంభవం అయిపోతుంది. మీకు సేవలో కూడా సఫలత ప్రాప్తిస్తుంది. కనుక బాబా సేవలో స్వయం సహయోగి కావాలి. అందరినీ సహయోగిగా చేయాలి. ప్రతి ఆత్మని బాబాకి సహయోగిగా చేయాలంటే మొదట వారిని బాబా స్నేహం అనేటువంటి సూత్రంలో బంధించాలి. కేవలం జ్ఞానం చెప్పి వదిలేయటం కాదు, బాబా స్నేహంలోకి తీసుకురావాలి, సంపర్కంలోకి తీసుకురావాలి. అప్పుడు ఆత్మ బాబాకి సహయోగిగా అవుతుంది. సహయోగి అయినప్పుడు సహజ యోగిగా కూడా స్వతహాగానే అయిపోతుంది. కనుక బాబా చేసే ప్రతి కార్యంలో స్వయం కూడా విశాల హృదయంతో సహయోగులుగా కావాలి. ఇతరాత్మల్ని మైగ్గా చేసి వాళ్ల చేత కూడా బాబాని ప్రత్యక్షం చేయించేటువంటి కార్యం చేయించాలి. ఇలా సేవలో కూడా సహయోగి కావాలి. స్వపురుషార్థంలో కూడా మీరు బాబా సహయోగం పొందుతూ అందరికీ సహయోగం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇలా సహయోగి ఆత్మలే సహజ యోగులుగా పరివర్తన అవుతారు. ఇప్పుడు ఈ సేవను చేయండి అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.